నమస్తే, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ టీవీలో ఓపెన్ ప్లాట్స్ మీకు పరిచయం చేసింది రియల్ ఎస్టేట్ టీవీ. అలాగే విల్లాస్ గురించి కూడా మీకు పరిచయం చేసింది. ఈ రోజు ఒక కొత్త ప్రాజెక్ట్ని పరిచయం చేయడానికి రియల్ ఎస్టేట్ టీవీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతానికి నేనైతే హైదరాబాద్ గచ్చిబౌలి ఎగ్జిట్ రోడ్లో ఉన్నాను. ఇటు నుంచే మనం మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్తూ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గో. ప్రస్తుతం మనం గచ్చిబౌలి ఎగ్జిట్ రూట్ నుంచి జర్నీ చేసి నార్సింగ్ జంక్షన్ లో ఉన్నాము. ఇక్కడి నుంచి మనం శంకర్పల్లి రూట్ లోకి మనం ప్రయాణం కొనసాగిస్తాము. మనం ఈ రోజు చూడబోతున్నటువంటి ప్రాజెక్ట్ మోకిలాలో ఉంది. మోకిలాలో రేరా అండ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ని మనం ఈ రోజు చూడబోతున్నాం. మరి వెళ్తూ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గో. ప్రస్తుతం మనం నార్సింగ్ జంక్షన్ ని దాటుకుని అల్లు స్టూడియోస్ ని కూడా దాటుకుని గండిపేట చెరువు దగ్గర ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ గండిపేట చెరువుని ఈకో పార్క్ గా చాలా చక్కగా డెవలప్ చేస్తోంది. సో హైదరాబాద్ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా గ్రీనరీలో లేకపోతే నేచర్ కి దగ్గరగా ఉండి వీకెండ్స్ లో ఎంజాయ్ చేయాలంటే అది ఖచ్చితంగా ఈ గండిపేట ఈకో పార్క్ మాత్రమే. మరి ఇక్కడి నుంచి మనం మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. అతి చేరువలో ఉంది మోకిలా. సో వెళ్దామా మరి? లెట్స్ గో. మనం మోకిలాకి రీచ్ అయిపోయామండి. గండిపేట దాటుకుని ఇక్ఫా యూనివర్సిటీ దాటుకుని మోకిలా దగ్గర మనం ఉన్నాము. ఈ రోజు మనం చూస్తున్నటువంటి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ మోకిలాలోనే ఉంది. వీకే ద కమ్యూనిటీ వాళ్ళు చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ని ఈ రోజు మనం చూడబోతున్నాం. సో లోపలికి వెళ్ళి ఏ సైజెస్ లో ఫ్లాట్స్ ఉన్నాయి, అలాగే ఎలాంటి ఎమ్యూనిటీస్ ని వీళ్ళు ఇస్తున్నారు, ఇవన్నీ చెక్ చేద్దాం. లెట్స్ గో. ఎస్, మనం మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. వీకే ద కమ్యూనిటీ వాళ్ళు చేపట్టినటువంటి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ దగ్గర మనం ఉన్నాము. సో మరి లోపలికి వెళ్దామా? కమాన్. ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చేసాము. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయితే 70% కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో ఇది మొత్తం G+7 ఫ్లోర్స్ ఉన్నటువంటి అపార్ట్మెంట్. సెలార్లో 2 ఫ్లోర్స్ కూడా ఉంటాయి పార్కింగ్ గురించి. అలాగే ఇప్పుడైతే ప్లాస్టింగ్ వర్క్ కూడా జరుగుతోంది. ఇది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. అయితే గేటెడ్ కమ్యూనిటీ పైగా ప్రీమియం అని చెప్తున్నాం కదా అని చెప్పి ప్రైస్ విషయంలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ అపార్ట్మెంట్స్ ని ఖచ్చితంగా అఫోర్డ్ చేయగలరు. ప్రైజింగ్ డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడుకుందాము. అయితే వీటి హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కి ఎలాంటి ఢోకా ఉండదని హామీ ఇస్తున్నారు వీకే ది కమ్యూనిటీ వాళ్ళు. వాళ్ళ కంపెనీయే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి బ్రిక్స్ నే వీళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు.
ఉన్నారు. సో ఎటువంటి క్రాక్స్ కానీ ఎటువంటి లీకేజెస్ కానీ ఉండవు అని అంటున్నారు. సో క్వాలిటీ వైజ్ అయితే పక్కా అని చెప్పి గ్యారంటీ ఇస్తున్నారు. అలాగే ఇక సైజింగ్ రేంజెస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 2 BHK అండ్ 3 BHK లగ్జరియస్ అపార్ట్మెంట్స్. ఇవి ఇక్కడ సైజ్ రేంజ్ స్టార్ట్ అయ్యేది 1089 SFT నుంచి 2034 SFT వరకు ఉంటుంది. ఫ్లాట్ కి మధ్య 10 feet గ్యాప్ ఉండేలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాగే బ్లాక్ కి మధ్య 30 feet గ్యాప్ ఉండేలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక 8 feet కారిడార్ కూడా ఉంటుంది. సో అటు స్పేషియస్ గా అలాగే చాలా వెంటిలేషన్ తో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. అలాగే ఇది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక నార్త్ కానీ సౌత్ కానీ అసలు ఇక్కడ కన్స్ట్రక్టే చేయట్లేదు, జస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ మాత్రమే. ఇక అప్రూవల్స్ గురించి మాట్లాడుకుంటే పక్కా HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. అండ్ పొజిషన్ కూడా 2023 అక్టోబర్లో ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్న హామీ ఇస్తున్నారు VK ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు. ఇక ప్రైజింగ్ డీటెయిల్స్, ప్రైస్ గురించి కూడా డెఫినెట్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇందాక నేను ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అని చెప్పాను. సో ప్రైస్ మనకి అందుబాటులో ఉండదేమో అని అనుకుంటున్నారేమో, అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబీకులు కూడా దీన్ని అఫోర్డ్ చేయగలరు. 4800 per SFT మాత్రమే చార్జ్ చేస్తున్నారు. చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఇక్కడ వీళ్ళు ఇప్పుడైతే 4800 per square feet కూడా ఉంది. అలాగే ఎమ్యూనిటీస్ కి అదనంగా. ఇక ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే క్లబ్ హౌస్ ఇస్తున్నారు, స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, చిల్డ్రన్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, ప్లే ఏరియా ఇస్తున్నారు, బ్యాడ్మింటన్ కోర్ట్ ఇస్తున్నారు, అలాగే జాగింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ సర్వసాధారణమే. ఇక్కడ కూడా వాళ్ళు ఈ అమ్యూనిటీస్ ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక మోకిలాని ఖచ్చితంగా మోకిలా అనేది ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుందో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. డౌన్ టు ద లైన్ ఇంకొక 5-6 years లో నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా ఈ ఏరియాకు ఉంటుంది. ఎందుకంటే IT సెక్టార్ పీపుల్ డెఫినెట్ గా ఈ ప్లేస్ ని ఆప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో చూసుకుంటే అంతా కాంక్రీట్ జంగల్, బోల్డ్ అంత ట్రాఫిక్ జామ్స్, ఒక 10 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అంటేనే 40 minutes to 1 hour పట్టే సందర్భాలు అయితే మనకు తెలిసిందే. బట్ ఇక్కడికి జస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జస్ట్ 15 minutes దూరంలో మాత్రమే ఉంది. సరౌండింగ్ హైలైట్స్ కూడా చాలా, అంటే అటు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, డెవలప్ అయిపోయి ఉంది. ట్రాఫిక్ నుంచి మనం కొంచెం దాని నుంచి దూరం రావాలి, లేకపోతే హెజల్ ఫ్రీ ఉండాలి, మన డ్రైవ్ కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ ది కమ్యూనిటీ అని మన VK ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. సో IT పీపుల్కి అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆప్ట్ చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఇది అని VK ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేయండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye bye. Everyone, this is Payal Rajput and please subscribe to Real Estate TV.